ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం తన శక్తి యుక్తులు చాటిన తాజా ఆపరేషన్. పాకిస్తాన్ సర్కార్ ఫ్యూజులు ఎగరకొట్టిన ఆపరేషన్ సింధూర్ వెనుక అజిత్ దోవల్ అనే ఒక మహత్తర శక్తి ఉంది. ఆపరేషన్ సింధూర్ ఒక్కటే కాదు, గతంలో అనేక మిలిటరీ ఆపరేషన్ల వెనుక అజిత్ దోవల్ ఉన్నారు. ఇంతకీ ఎవరి అజిత్ దోవల్, ఏమిటి ఆయన ప్రత్యేకత? వాచ్ ది స్టోరీ. అజిత్ దోవల్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా ఆయన పాపులర్. పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన ఆపరేషన్ సింధూర్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో కాదు, అజిత్ దోవలే. తన సుదీర్ఘ కెరీర్ లో అనేక ముఖ్యమైన ఆపరేషన్లు చేపట్టారు అజిత్ దోవల్. అయితే దోవల్ చేపట్టిన ఏ ఆపరేషన్ ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు. అన్ని ఆపరేషన్లు సూపర్ డూపర్ హిట్లే. అజిత్ దోవల్ సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. ఆయన ఆర్థిక శాస్త్రం ప్రధానాంశంగా ఎంఏ చేశారు. ఆ తర్వాత 1968లో ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. కేరళ క్యాడర్ కు ఆయన ఎంపికయ్యారు. ఐపీఎస్ అధికారిగా అజిత్ దోవల్ తిరుగులేని విజయాలు సాధించారు. ఎన్నెన్నో కీలక కేసులను ఆయన సునాయాసంగా ఛేదించారు. సమర్థుడైన ఐపీఎస్ అధికారిగా అజిత్ దోవల్ పేరు తెచ్చుకున్నారు. ఉగ్రవాదంపై పోరుకు సంబంధించి అజిత్ దోవల్ కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని అణిచివేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ బ్లాక్ థండర్ కు ముందు గోల్డెన్ టెంపుల్ ప్రాంతంలో దోవల్ మారు వేషంలో సంచరించారు. ఎవరికి అనుమానం రాకుండా రిక్షా పుల్లర్ గా ఆయన అవతారమెత్తారు. ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్ లోపల దాక్కున్న ఉగ్రవాదులతో ఆయన పరిచయాలు ఏర్పరచుకున్నారు. ఒక దశలో పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్ గా దోవల్ మారువేషం వేసుకున్నారు. అలా సేకరించిన రహస్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత ప్రభుత్వానికి అజిత్ దోవల్ అందించేవారు. కాందహార్ విమానం హైజాక్ గురైనప్పుడు అజిత్ దోవల్ ను రంగంలో దింపింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. దీంతో హైజాకర్లతో ఆయన చర్చలు జరిపారు. ఫలితంగా హైజాకర్లతో చర్చలు సఫలమయ్యాయి. దీంతో కాందహార్ విమాన ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే విదేశీ ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన కేరళ నర్సుల విముక్తిలో కూడా అజిత్ దోవల్ తన పాత్ర సమర్థవంతంగా పోషించారు. గూఢాచార్యంలో అజిత్ దోవల్ది అందివేసిన చెయ్యి. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి పాకిస్తాన్లో దాదాపు 7 ఏళ్ల పాటు ఆయన మారువేషంలో గడిపారు. అంతకాలం పాకిస్తాన్లో ఉన్నప్పటికీ ఐఎస్ఐ కూడా అజిత్ దోవల్ ఉనికిని గుర్తించలేకపోయింది. కాగా మిలిటరీ ఆపరేషన్లు, శత్రు దేశాల రహస్యాలు ఆయనకు తెలిసినట్టుగా మరెవ్వరికి తెలియదంటారు సైనిక అధికారులు.